కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తొందరపాటు ఎందుకు అనేది వి హనుమంతరావు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట. వారు కూడా మీడియాతో మాట్లాడుతూ అంటున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు చాలా తొందరపడుతున్నారు, ఇప్పుడే ఇంత తొందరగా ఎందుకు మాట్లాడమనేది. నిజంగానే ప్రభుత్వం ఏర్పడి దాన్ని సర్దుకోవడానికి కనీసం 3 నెలలు, ఒక 6 నెలలు వ్యవధి అవసరం అవుతుంది. శాఖల వారీగా సమీక్షలు చేసుకోవాలి, వారికి అనుకూలంగా ఉండే విధంగా, వారి ఆలోచనకు అనుకూలంగా ఉండే విధంగా పరిస్థితులను లేదా పరిస్థితులకు అనుగుణంగా వారు మారాలి, పరిపాలన అర్థం చేసుకోవాలి, వేవ్ లెంత్ కుదిరాలి. ఇవన్నీ కూడా సర్దుబాటుకు సమయం తీసుకుంటుంది. కానీ ఇవాళ అది లేకుండానే 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరిగితే మంత్రివర్గం, కాంగ్రెస్ మంత్రివర్గం తొలి భేటీ ఆనాడే జరగడం, ఇవన్నీ వెంట వెంట జరగడం, ఆ రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు రావడం. దానికి సీతక్క, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హనుమంతరావు, ఇట్లా వర్షం బట్టి నాయకులంతా కూడా కౌంటర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మేము 7 రోజులలో, వారం రోజులలో చేయగలిగింది మీరు 9.5 ఏళ్లలో చేయలేని మేము చేయగలమా? 9.5 సంవత్సరాలలో మీరు ఇండ్లకు సంబంధించింది, పెన్షన్లకు సంబంధించింది, చాలా ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి కదా, అందులో మీరు ఎంత చేయలేదు కదా, వారం రోజులే మమ్మల్ని ఎట్లా అడుగుతారు అంటున్నారు. ఇక్కడ ఏమీ అడగకుండా ఉంటే కనుక బహుశా బీఆర్ఎస్ పని అయిపోయింది, ఎవరేం మాట్లాడలేదని ఒక మెసేజ్ వెళ్తుంది. వెనువెంటనే మాట్లాడితే కనుక ఎందుకు మాట్లాడని ఒక వర్డ్ వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే, ఎట్లాగైతే పోటీ ఉన్నదో చదువుకోవడానికి, ఉద్యోగాలకు పోటీ ఉన్నట్లుగానే రాజకీయాల్లో లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈ పోటీలో నిలబడాలంటే నిరంతరం ఏదో ఒక అంశంపైన నానుతూ ఉండాలి, నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, నిరంతరం మీడియాలో ఉండాలి. అట్లా ఉంటేనే లైవ్లో ఉన్నట్లు. ఒక రాజకీయ నాయకుడు ఎంత పెద్ద ఎత్తు వచ్చినా సరే, 24 గంటలు ఆయన గురించి మీడియాలో మాట్లాడినా సరే, ఒక 2-3 రోజులు కనుక ఆయన కనబడకుంటే మీడియాలో మర్చిపోతారు జనాలు. కాబట్టి జనాలకు మరుపు రాకుండా ఉండాలంటే నిత్యం వారితో టచ్లో ఉండాలి. అది ఒక అనివార్యమైంది. బహుశా ఇంతకు పూర్వం ఇట్లా లేదు. ఓ ప్రభుత్వం మారి మరో ప్రభుత్వం వస్తే కనుక ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి అది శాఖల వారీగా కానీ, లేకపోతే కనుక ఆదాయ వనరుల విషయంలో కానీ, ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల ఏమేమి అవసరాలను గుర్తించే విషయంలో మంత్రుల మధ్య, శాఖల మధ్య సమన్వయానికి కొంత వ్యవధి అవసరం ఉండేది. ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణకు సంబంధించిన వాటిలో కూడా కొంత అవగాహన రావాలి కాబట్టి అనే దాని విషయంలో కొంత వ్యవధి ఉండేది. కానీ ఇవాళ లేదు. పేపర్లు మనం ఇవాళ జరిగిన ఘటన రేపు పొద్దునకు కానీ మనకు తెలిసేది కాదు ప్రపంచానికి ఏం జరిగిందనేది. ఆకాశవాణి మినహా మరో మార్గం లేదు. మధ్యాహ్నం పూటకు 2 సార్లు వచ్చే దూరదర్శన్ వార్తలు తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు ఆ రోజు. కానీ ఇవాళ మినిట్ టు మినిట్ వాట్సాప్లో కన్ను మూసి తెరిచే లోపే మనకు చదవలేని మెసేజ్లు వస్తున్నాయి. బహుశా ఈ వాట్సాప్లలో వచ్చే మెసేజ్లన్నీ చూస్తే కనుక ఒక 100 పేపర్లను మనం ప్రింట్ చేసి పంచవచ్చినంత సమాచారం వాట్సాప్లలో వస్తున్నది. ఇంత వేగమైన కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతే వేగంగా స్పందించాల్సిన ఒక అనివార్యత ఉన్నది. రెండవది, కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ హైదరాబాద్ నగరానికి, రూరల్ తెలంగాణకు వ్యత్యాసం ఉన్నది. తమకు ఓటేసిన ప్రజలకు వారు ఏం మాట్లాడలేదు కదా అనే అభిప్రాయం కూడా వారిలో రానివ్వదు. ఎందుకంటే వారిపైన కూడా ఇట్లాంటి ప్రభావాలే ఉన్నాయి. దీంతో పాటుగా శ్వేతపత్రం అంటే వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయడము, విద్యుత్ రంగంలో ఈ నష్టం జరిగిందని బట్టి విక్రమార్క అంటే జగదీష్ రెడ్డి దానికి కౌంటర్ పార్ట్గా వెంటనే రియాక్ట్ కావడం, ఈ తర్వాత ఆర్థిక రంగానికి సంబంధించిన విషయాన్ని మడితే హరీష్ రావు వాటిని తీవ్రంగానే ఖండించడము. ఓవరాల్గా తెలంగాణ 9 ఏళ్ల కాలంలో జరిగింది అప్పులు అని చెప్తే కనుక కాదు, 50 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చినమని, 1000 కోట్ల ఆస్తులు తెలంగాణ ప్రజలకు అందించామని చెప్పే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ నాయకత్వం చేయడం. ఎంత వేగమైన స్పందన! కేవలం 1 నెల రోజుల కాలంలో అధికార పక్షం గడిచిన 9.5 ఏళ్ల కాలంలో జరిగిన అంశాలను అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వం చెప్తున్నది. నిజంగానే కాంగ్రెస్ తరఫున కూడా కాస్త నెమ్మదిగా ఆగి స్పందించలేదు. చాలా వెనువెంటనే చాలా వేగంగా జరుగుతున్నాయి. శాఖల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. ఇరిగేషన్ రంగంలో ఇన్ని వేల కోట్లు వృధా అయినాయని చెప్తున్నారు. విద్యుత్ రంగంలో 81,000 కోట్ల అప్పుని రివీల్ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసి సుమారుగా 7 లక్షల కోట్ల అప్పని చెప్తున్నారు. 6 నెలలు ఏడాదిలో చేయాల్సిన సమీక్షను, 6 నెలలు ఏడాదిలో జరగాల్సిన కార్యక్రమాన్ని కేవలం 1 నెల రోజుల లోపుగానే కాంగ్రెస్ పార్టీ చేసింది. దాని కౌంటర్ పార్ట్గానే బీఆర్ఎస్ కూడా అంతే వేగంగా స్పందిస్తూ ఉన్నది. అంటే మనం ఒక 10-15 సంవత్సరాల కింద పరిపాలనతో పోల్చుకున్నప్పుడు ఇంత వేగంగా ప్రతిస్పందన లేదు. ఇవాళ ఒక అనివార్యమే అవసరంగా కనబడుతున్నది. బహుశా మారిన రాజకీయాలు,
మారుతున్న ప్రజల ఆలోచనలు, ప్రతిదీ కొత్త ట్రెండే, ప్రతిదీ వెనువెంటనే మారాలి, ప్రతిదానికి వెనువెంటనే స్పందన ఉండాలి, ప్రతిస్పందన వెనువెంటనే ఉండాలి. అట్లా ఉంటేనే మనం ఉనికిలో ఉన్నట్లు, అట్లా ఉంటేనే రాజకీయాల్లో చాలా బలంగా ఉన్నట్లు, లేకుంటే వెనుకబడిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి అధికారంలోకి వచ్చి రాగానే తమ ముద్ర ఏమిటో కాంగ్రెస్ పార్టీ చూయించుకున్నది. అధికారం దిగిపోయిన తర్వాత మేము డీలా పడలేదని బీఆర్ఎస్ చూయించుకుంటున్నది. బహుశా రాజకీయాల్లో ఒకానొక అనివార్యంగా ఇది కనబడుతున్నది. ఈ నెల రోజుల కాలంలో, ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని పత్రికల్లో, టీవీల్లో వచ్చిన వార్తలను, ఆ ఘటనలను, రాజకీయ పార్టీల స్టేట్మెంట్లను, నాయకుల మీడియా మీట్లను, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను తీసుకున్నప్పుడు ఆ మొత్తం అంశాలను విశ్లేషణ చేస్తే ఈ అంశాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి.